లాంగ్వేజ్ చూడండి. ఓకే, మొత్తం మంది ఇచ్చి ఆమె రేపేశారట. ఈవిడికేమో 40 ఏళ్ళు దగ్గర దగ్గర, ఆ అబ్బాయికేమో 25 ఏళ్ళు ఉన్నాయి. ఏజ్ కి అయిన అఘాయిత్యానికి సంబంధం ఏంటి? ఆ అబ్బాయికేమో 25 ఏళ్ళు ఉన్నాయి, 10-15 ఏళ్ళు గ్యాప్ ఉంది వీళ్ళిద్దరికి మధ్య. జనరల్ గా అబ్బాయి ఒక పెద్దవాడు లేడీని చేసుకోవడం మనం చూస్తుంటాం. ఈవిడ ఇంత పెద్దవాడు లేడీని చేసుకోవడం మనం చూస్తుంటాం. ఈవిడ ఇంత 40 ఏళ్ళ దగ్గరలో ఉండే ఆవిడని ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుని ఆవిడకి మరి పిల్లలు పుడతారా, పిల్లలు కంటారా? అర్థమైందా? అదెంత నీచంగా చెప్పారు. మీకు తెలుసు ఇప్పుడు శేఖర్ భాషా గారిది కూడా ఆల్మోస్ట్ 45. మీరు చిన్నప్పటి నుంచి ఇందాక చెప్పినట్టే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఆయనకి మొన్న పిల్లాడు పుట్టారు అంటే అందరు కంగ్రాచులేట్ చేశారు అతన్ని, బదాయి చెప్పారు వాళ్ళ వైఫ్ కి ఆయనకి. అంతేగాని నీ వైఫ్ ఏజ్ ఎంత, ఇంత డిస్టెన్స్ ఉంది, ఎలా వర్కౌట్ అయింది, ఇట్లాంటి చీప్ క్వశ్చన్స్ ఆయన పర్సనల్ లైఫ్ లో అడిగితే ఎలా ఉంటుందో. సో ఆల్మోస్ట్ ఈయన పక్కగా ఉన్నంత మాత్రాన ఈయన ఏజ్ తక్కువ అనేం కాదు. ఈయన 45, 47 ఆర్ మేబీ మోర్ ఉంటారు. ఈయన కన్నా కూడా విక్టిమ్ ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళు తక్కువ ఉంటుంది. అయినా అసలు ఏజ్ అన్నది ఫ్యాక్టర్ అఘాయిత్యానికి. ఇప్పుడు ఒక 20 years ఆర్ మేబీ 25 years ఓల్డ్ ఒక 40 years ఓల్డ్ని సుపారీ తీసుకొని మర్డర్ చేస్తే దాన్ని మర్డర్ అన్నారా? మర్డర్ అంటారా? మర్డర్ అన్నారా? ఈయన ఎలా తయారయ్యాడంటే అట్లీస్ట్ మన ఈ రీసెంట్ టైమ్స్లో ఇది లావణి గారిది, రాజ్ తరుణ్ది ఇష్యూ అయినప్పటి నుంచి, జానీ మాస్టర్ది ఈ ఇష్యూ అయినప్పటి నుంచి ఈయన బిగ్ బాస్కి వెళ్ళడానికి అంత ట్రై చేస్తున్నాడా, లేకపోతే ఆ ఇల్లు వచ్చిన ఆ కచ్చంతా మళ్ళీ ఫేమస్ అవుదాము అని ట్రై చేస్తున్నాడో తెలియదు. కానీ ఒక కన్సిస్టెంట్గా అటాక్ చేస్తూనే ఉన్నాడు విక్టిమ్స్ని. అండ్ అందులో ఇతని సాఫ్ట్ టార్గెట్స్ లావణ్య గారు, ఇప్పుడు ఇందులో హర్ష సాయి దాంట్లో విక్టిమ్, మన జానీ మాస్టర్ కేసులో విక్టిమ్. వీళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకు పాజిటివ్గా మాట్లాడతాను అనే అగ్రిమెంట్ చేయించుకొని వస్తాడో లేదో తెలీదు. లేకపోతే ఇతనే స్వతహాగా ఆ బాధ్యతను నెత్తికేసుకొని నీచమైన స్టేట్మెంట్స్, చిల్లర కథలు, ఏది ఎక్కడో రిసార్ట్లో ఉన్నవి ఈయన రిలీజ్ చేయడాలు. అంటే ఒక కన్సెంట్ అన్నది, అంటే ఒక ఆడపిల్లకి తను ఇష్టమైన, మనం పింక్ సినిమా చూసినాం, వకీల్ సాబ్ చూసినాం, ఇట్లా దునియా సినిమాలు చూసినాం. ఈవెన్ ఒక ప్రాస్టిట్యూట్కి కూడా ఒక సెక్స్ వర్కర్కి కూడా వాళ్ళకి ఆ కన్సెంట్ అన్నది ఉంటుంది. నువ్వు వాళ్ళ పర్మిషన్ లేకుండా, డినై లేకుండా వాళ్ళని ముట్టుకునేది, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే హక్కు నీకు లేదు. సో అట్లాంటి వాళ్ళు బయటికి వచ్చి పాపం ఆల్రెడీ ఇట్లా మా మీద ఫిజికల్ టార్చర్ అయింది, ఒక ఫిజికల్ అబ్యూజ్ అయింది మా మీద, రేప్ అన్నది అని వస్తే ఇట్లాంటి వాళ్ళు వచ్చి మెంటల్ అబ్యూజ్, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ ఏజ్ ఎంతో తెలుసు. నువ్వు బొడ్డు కోసి పేరు పెట్టావా, నీకెట్లా తెలుసు ఏజ్? జనరల్గా మీరు చెప్తున్నట్టుగా సార్, అఘాయిత్యాలు జరిగిన వాళ్ళు ఏజ్ తో డిఫరెన్స్ లేకుండా చిన్న చిన్న పసిపిల్లల మీద జరిగినాయి. సో అక్కడ పెద్ద వయసు 60 ఏళ్ళు ముసలి. సో ఆ పసిపిల్లలు ప్రాణంతో ఉండి ఒకవేళ కనుక కేసు పెట్టారనుకో, వాళ్ళ మీద కూడా వచ్చి ఇట్లాంటి అలిగేషన్ చేసి అంత నీచుల్లా తయారయ్యారు కొంతమంది. అంటే ఇవాళ రేపు అట్లా లేదు, ఆ ఏజ్ మ్యాటర్ కాదు, వీళ్ళు ఆ కాల్ రికార్డ్స్ పట్టుకురావడానికి దెర్ ఈజ్ ఎ ట్రయల్. మీడియా ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు కదా, అండ్ ఎవరు మాట్లాడినా, ఇప్పుడు నేను మాట్లాడినా లేకపోతే విక్టిమ్ తరఫు నుంచి ఎవరు మాట్లాడినా, మేము మాట్లాడేది అతని ఓవరాల్ క్యారెక్టర్ గురించి. ఈ హర్ష సాయి అనేటోడు అక్యూస్ గురించి ఎవరన్నా మాట్లాడచ్చు, కానీ విక్టిమ్ని హీనం చేస్తూ మాట్లాడే హక్కు నీకు లేదు. అందుకే వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియోలు అవన్నీ కూడా గవర్నమెంట్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చేసి మొత్తం అన్ని తీసేసింది. అయినా ఇల్లు కంటిన్యూస్గా న్యూస్ ఛానల్స్లో కూర్చొని ప్రతి చోట కూర్చొని అటాక్ చేస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళకి తృప్తిగా లేదో, లేకపోతే వాళ్ళు క్లీన్ చీట్గా బయటికి రావాలన్న కోరికో తెలియదు, కానీ
సో నేను మళ్ళీ అడుగుతున్నా, ఏమనుకోవద్దు శేఖర్ భాష, మీ ఏజ్ నాకు బాగా తెలుసు, మీ ఏజ్ నాకు బాగా తెలుసు, అట్లీస్ట్ శ్యామ్ లాంటి వాళ్ళకి తెలుసు. చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడు నిత్యవనంలో ఉండే వారు కాదు. అలాంటిది మీకే పిల్లాడు పుడితే మేమంతా కంగ్రాచులేట్ చేశాం కదా. సో మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. పిల్లలు పుట్టడానికి రేప్కి సంబంధం లేదు. అంటే బాధితుల్ని వచ్చి ఆ వాయిస్ రికార్డులు పెట్టి, ఆయన బాధితురాలే నాకు తెలిసి మొన్న లావణ్య కేసులో. సో మీరు ఆవిడని కూడా కాల్లో పట్టుకోండి, ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారో ఆవిడ కూడా మీకు క్లియర్ గా చెప్తారు. యా డెఫినెట్గా ఒకసారి మీరు అన్నట్టుగానే ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. సరే చేసిన. హలో నమస్తే అమ్మా. లావణ్య గారు, ఇది ఇది నేను శ్యామ్ అండి, హిట్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, యాంకర్ని. మేడం, అంటే ఇప్పుడు శేఖర్ భాష గారిని అరెస్ట్ చేశారనే విషయం అనేది తెలిసింది. అయితే దీనికి సంబంధించి అంటే మీరు కూడా చాలా సఫర్ అయ్యారు అని చెప్పిన విషయం కూడా మాకు తెలిసిందే. అయితే అది మీకు ఏమనిపిస్తుంది ఈ రోజు శేఖర్ భాష గారిని తీసుకువెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుందండి, ఎందుకంటే నా విషయంలోనే జరగాలి ఇది. నేను అన్ఫార్చునేట్లీ జరగలేదు, బట్ అల్టిమేట్ గా జరిగింది కాబట్టి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎండ్ ఆఫ్ ది డే అంటే లేట్ అయినా సరే న్యాయం గెలుస్తుంది అన్న దానికి అతను తప్పు చేశాడు, మరి దానికి తగ్గ శిక్ష ఇప్పుడు ఈ రోజున పడకపోవచ్చు. మరి అతనైతే కస్టడీలో ఉండడం ఇది అన్నదైతే పెద్ద విషయం కదండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అదండి, అంటే యాక్చువల్ గా ఇప్పుడు మహిళలకు సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. అదే వాస్తవం అని చెప్పని అనుకోవచ్చా మరి? అంటే మీకు అట్లా కదండి, నాకు చాలా జరిగిందండి. తన కేసులోని తన విక్టిమ్ కదండి, తనకు సంబంధించినవి మాట్లాడకూడదు. ఇప్పుడు పేరు తీయకూడదు అన్న దగ్గర బేసిక్ సెన్స్ సారీ అని ఇమీడియట్ గా ఎలా వచ్చిందో, అది మనిషి అన్న వాడికి ఎవరికైనా సరే బుద్ధి ఉండాలండి. వాళ్ళకి సంబంధించి అసలు తిరిగి రాకూడదు. అంటే విక్టిమ్ కింద పోలీసులు కన్సిడర్ చేసే కదా కేసు ఫైల్ చేశారు. అది ఏంటి అన్నది కోర్టు తీర్పిచ్చిన తర్వాత, లేకపోతే ఒక ప్రాసెస్ వచ్చిన తర్వాత ఏంటి అన్నది వచ్చినా ఇతను మగజాత ఆనిమత్యం ఏదైనా మాట్లాడినా కొంచెం బాగుంటది. వాళ్ళకి సంబంధించి తీసుకొచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు నేను కూడా రాష్ట్రం పైన కేసు పెట్టానండి. నేను మస్తాన్ పైన కూడా 1 year ago కేసు పెట్టాను. నాది కూడా 376 రేపు సెక్షువల్ అసాల్ట్ కి సంబంధించిన కేసే అది. మరి నేను కూడా విక్టిమ్ అండి దాంట్లో. లావణ్య గారు, నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ. చెప్పండి. సో మిమ్మల్ని బాధ పెట్టారు అన్నారు శేఖర్. సో ఆ కేసు తీసుకొచ్చి ఆ విక్టిమ్, నేను ఇప్పుడు విక్టిమ్ ని, దీంట్లో కూడా విక్టిమ్ ని, ఆ కేసు కి తీసుకొచ్చి దీంట్లో లింకప్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ తో పాటు ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని తీసి క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏంటండి అసలు? నేను ఇంత స్ట్రాంగ్ గా ఉండబట్టి ఈ రోజు ఇంకా బతుకున్నాను, కానీ అతను చేసిన మాటలు కానీ, అతను మాట్లాడిన మాటలు కానీ, అతను తీసుకొచ్చిన రికార్డింగ్స్ బయట వినిపించే పద్ధతిని కానీ ఎవరైనా ఉంటే చచ్చిపోతారండి. సో మిమ్మల్ని ఒక అమ్మాయికి రేప్ అయితే అక్కడికి నిజంగా చచ్చిపోతే బాగుండేమో, పొరపాటున బతికితే శేఖర్ భాష మాటల వల్ల చచ్చిపోతారు. నేను యాక్చువల్ గా నేను ఇదే రెఫరెన్స్ యూజ్ చేశాను. ఇప్పుడు కోల్కతా విక్టిమ్ ఉన్నారు కదా, తను లక్కీ చనిపోయారు కాబట్టి ఆ అమ్మాయి ఫోటోలు, లేకపోతే ఆ అమ్మాయి సో కన్సెంట్ ఒక 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 మేల్ కి ఒక ఫీమేల్ కి మధ్యలో డబ్బులు ఇస్తే డబ్బుల కోసం ఏమైనా చేసేస్తామండి. అంటే మనం ఇప్పుడు అలాంటి సొసైటీలో ఉన్నామా? బయటకు వచ్చి ఫైట్ చేస్తుంది, బయటకు వచ్చి చెప్పిందంటేనే ఆమె ఎంత స్ట్రాంగ్ అయ్యి ఉండి అండ్ ఎంత భరించి ఉంటే చెప్తుంది. ఓకే, అంటే ఇట్లాగా ఆడపిల్ల చేసుకొని బతకలేదండి, బతకగలదు కదా, అని కదా బయటకు వచ్చింది. లావణ్య గారు, అయితే మీ కేసు సంబంధించి మిమ్మల్ని ఎవరైనా ఇట్లాగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పని ఏమైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? హలో లావణ్య గారు. హలో. ఓకే, సో మళ్ళీ కాల్ కనెక్ట్ అయితే మాట్లాడదాం. ఓకే, సో చూసారు కదా, క్యారెక్టర్ అసాసినేషన్, చనిపోతే బాగుండు, ప్రతి ఒక్కరు ఇదే మాట మాట్లాడారు, చనిపోతే బాగుండు, ఈయన చేతుల్లో క్యారెక్టర్ అసాసిన్ చేసుకుని బతికే కన్నా చనిపోతే బాగుండు అనే లెవెల్ కి దిగజారుస్తున్నాడు శేఖర్ భాష. అంటే సో అతనికి క్రేజ్ రావటానికి చేయాలి అంటే మంచి మూవీ చేయమనండి, లేకపోతే తనున్న ప్రొఫెషన్లోనే మంచి చేయమనండి. కానీ అతను ఏదైతే టాపిక్ తీసుకున్నాడో, ఎవరు జెన్యూన్ కాదు, ఏది నిజం కాదు అని మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో కన్సెన్చువల్ సెక్స్, లేకపోతే వాజ్ ఇట్ ఏ ఫోర్స్ రేపా, లేకపోతే ఈజ్ ఇట్ ఏ బ్లాక్ మెయిల్ అన్నది తేల్చడానికి మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది.
చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, అన్ఫార్చునేట్లీ న్యాయస్థానాలు ఉన్నాయి. సో వాళ్ళు ఎవరన్నా తీర్పు చెప్పాలి కానీ ఒక ఆర్జే శేఖర్ భాష ఈవిడ చెప్పినట్టు డబ్బులు కూడా అంటే ఒక కిరాయి ముఠాలాగా తయారయ్యి ఎక్కడా చెప్పి నేను ఒక టైంలో వినేవాడిని ఏంటి క్రాస్ ఎగ్జామినేషన్ లాగా సినిమాలలో విలన్ పాత్రలు పెట్టేటట్టు, నీకు రేప్ ఎక్కడైంది, ఎన్నిసార్లు అయ్యింది, నువ్వు అప్పుడే ఎందుకు రాలేదు, ముందు రేప్ చేశాక నిన్ను చంపడానికి ప్రయత్నించారా, ఈ క్వశ్చన్స్ అన్ని అడగటానికి, ఈ వాయిస్ రికార్డులన్నీ చేయడానికి ద సో కాల్డ్ మిస్టర్ శేఖర్ భాష క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయనకి వాక్ స్వాతంత్రం ఉంది అబ్సల్యూట్లీ, కానీ వాళ్ళని ముందైతే ఒక తీర్పు వచ్చాక మాట్లాడు, తీర్పు వచ్చాక నేను చెప్పింది నిజమైందో లేకపోతే అప్పుడు వెళ్ళి బాధితుడిని చేయి. తీర్పు రాకముందు చట్టాలకు అగెయిన్స్ట్ గా అతను ప్రవర్తించాడు కాబట్టే వాళ్ళ శేఖర్ భాష అనే అతను ఊసలు లెక్క పెడుతున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఒక నిమిషం అండి, మన యాంకర్ గారికి ఇస్తాను. హలో లావణ్య గారు, ఇందా చెప్తున్నారు మీరు. అదే ఇప్పుడు రవి గారు అన్నట్టు తన ఒపీనియన్ చెప్పడానికి తనకు హక్కు ఉందేమో కానీ అవతల వాళ్ళని కించపరచడానికి అయితే సీసీటీవీ ఫుటేజ్ తీసి కూడా కోర్టులోనే మాట్లాడాలండి, బయట కూడా కాదు. అలాంటి ఇతను మీడియాలోకి వచ్చి వ్యక్తిగత లైఫ్ తీసుకొచ్చి పోనీ నిజం ఏంటి అబద్ధం ఏంటి అని అతనికి తెలియని కూడా తెలియదు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడతాడా లేదా ఫేమ్ కోసం వచ్చి మాట్లాడతారండి. అంటే శవాల మీద చిల్లరేరుకోవడానికి కంటే అసహ్యం అండి బాబు. చాలా తినకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయి. 2 months అండి అతని వల్ల. 2 months నిజంగా. అంటే మీకు ఈ కేసు సంబంధించి మీకు సపోర్ట్ చేస్తాం, మీ వైపు మాట్లాడతాం అని చెప్పని ఎవరైనా మీకు అంటే ఆఫర్ చేయడం ఏమైనా జరిగిందా? అంటే మిమ్మల్ని ఎవరైనా అడగడం జరిగిందా? వెంటనే ముందు నుంచి నేను ఒక్కదాన్నే ఫైట్ చేస్తున్నాను. టు బి హానెస్ట్, నేను మిగతా ఏ పీపుల్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ రాలేదు. ఎందుకంటే ఇది నా ఫైట్, నాకు మోసం జరిగింది, నాకు రాజ్ తరుణ్ చేశాడు. రాజ్ తరుణ్ ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉండడం వల్ల చేశాడు. సో నేను ఎవరి హెల్ప్ కూడా తీసుకోలే, నాకు రానివ్వలేదు కూడా టు బి హానెస్ట్. సో మీరు చేస్తున్న ఫైట్ లో అసలు ఇతను ఎందుకు వచ్చాడు? ఆర్గ్యుమెంట్ చెప్పండి. రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేసుకోవడానికి వచ్చిన రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినట్టయితే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఎక్కడైనా మన న్యాయస్థానాల్లో మనకున్న చట్టాల ప్రకారం మీకు ఈ చట్టం తెలీదా? ఎక్కడన్నా విక్టిమ్ ని సపోర్ట్ చేస్తూ ధర్నాలు అయ్యాయి కానీ సపోర్ట్ చేస్తూ ధర్నాలు. అంటే ఇప్పుడు ఇక్కడ విక్టిమ్ చేతిలో డబ్బులు లేవు, విక్టిమ్ ఫేమస్ కాదు, విక్టిమ్ నార్మల్ ఒక అమ్మాయి, బట్ అక్యూజ్డ్ హీరో డబ్బులు ఇస్తాడు, ఫేమ్ ఉంది అతనికి. ఒక స్టేజ్ మీద మీరు చూడండి, ఇప్పుడు వెళ్ళి హక్ చేసుకోగానే ఎంత ఫేమ్ వచ్చిందో అతనికి, భాషకి. అది కదా అతనికి కావాలి. ఆ బుద్ధి నాకు లేదు అనుకున్నాడు శేఖర్ భాష. నేను అదే 4 గోడల మధ్యలో సెటిల్మెంట్ చేసుకుని ఉంటే నేను కూడా ఉండిపోవచ్చు కదా హ్యాపీగా. వద్దు తప్పు అని బయటకు వచ్చి మాట్లాడితే ఏదో శేఖర్ భాష వచ్చి ఇలా అటాక్ చేస్తాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. సో సాడ్. కానీ మీరు మీ ఫైట్ ఆపకండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఏది నిజమా అబద్ధమా అని తేల్చడానికి నేను ఎంత డిసైడ్ అయ్యి ఉంటే నేను బయటకు వచ్చి పోరాడతాను. నాకు ఆనందానికి అయితే హద్దులు లేవు నిజంగా. అది నిజమా అబద్ధమా అని తెలుసడానికి న్యాయస్థానాలు ఉన్నాయండి. నాకు ఇన్ఫాక్ట్ ఆ మనిషిని అక్కడ ఎలా ఉన్నాడని అట్లీస్ట్ అతను మారి బయటకు వచ్చి ఇప్పటి నుంచి అది రిపీట్ చేయకపోతే నిజంగా బాగుంటదండి. మన లా కి రెస్పెక్ట్ ఇచ్చిన వాడు అవుతాడు, మన ఉమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చిన వాడు అవుతాడు. ఏమండి మనం ఇండియన్ ఉమెన్ బేసిక్ గా ఆడదంటేనే ఒక సెన్సిటివ్ అండి, అది బేసిక్ తెలియదు అతనికి. అండ్ హిందూ అయ్యుండి ఇండియన్ ఉమెన్ కి అతను రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడే అతను మగజాతి ఆనిముత్యం అని టైటిల్ పెట్టుకొని నాట్ ఇట్ ఆల్ గుడ్. అందులో అతను ఎప్పుడు ఎదగడు, ఒక ఆడదాన్ని ఉసురు పోసుకున్నవాడు ఇంకా ఎదగడు. నాది అయితే ఇంకా 10 times పడుతుంది, అతనికి పడాలనే కోరుకుంటాను. ఓకే అండి, ఓకే లావణ్య గారు, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. అయితే ఈ కేసుకి సంబంధించి కూడా ఇంతకుముందు ఒక వ్యక్తి ఎవరైతే మాట్లాడతారో ఇట్లా సోషల్ మీడియా కానీ ఈ ప్లాట్ఫామ్ తీసుకుని విక్టిమ్ గురించి ఇట్లాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు తను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తను అరెస్ట్ చేసి తన జైలు కూడా తీసుకెళ్ళడం జరిగింది. సేమ్ తను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా తన గురించి ఇంకా చాలా వరకు గతంలో కూడా కేసులు ఉన్నాయని కూడా బయటపడడం కూడా జరిగింది. అంటే ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి కెమెరాలు ఎత్తుకుపోయినాడు. నేను వాని గురించి అదే అంటున్నాను. నేనేమన్నా అంటే మా ఇంటి ముందు డ్రైనేజ్ ఎత్తుకుపోయింది వాడే,
నాకు ప్లేటా ఆ ప్లేట్ దాని మీద మూత ఉంటది కదా, మోరి ఆ, మూత అది కూడా వాడే పట్టుకోవండి అన్నట్టు. ఎందుకు నీకెందుకు నువ్వు మాట్లాడితే పెద్ద పెద్ద హీరోలన్నీ నీచంగా మాట్లాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.